హలో ఎవ్రీవన్, నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఎస్ఎస్సి జీడి పివైక్యూ కోర్సులో భాగంగా అర్థమెటిక్ సెక్షన్ డిస్కస్ చేద్దాం. అలిగేషన్స్. ఈ అలిగేషన్స్ అనే టాపిక్ మనం అర్థమెటిక్లో ఏ టాపిక్లో అయినా యూజ్ చేసుకోవచ్చు. ఎనీ టాపిక్, ఎనీ ప్రాబ్లం. ఏ టాపిక్లో అయినా కానీ, ఏ ప్రాబ్లం అయినా కానీ 3 కేసెస్ ఉన్నాయంటే ఖచ్చితంగా మనం ఏం యూజ్ చేయొచ్చు? అలిగేషన్ అయితే యూజ్ చేయొచ్చు. అలిగేషన్ అయితే యూజ్ చేయొచ్చు. ఇది ఎలా యూజ్ చేయాలనేది ఇప్పుడు క్లియర్ కట్గా చూద్దాము. ఇప్పుడు ఎగ్జాంపుల్కి యావరేజెస్లో కూడా యూజ్ చేయొచ్చు మనం. ఎగ్జాంపుల్కి బాయ్స్ యావరేజ్ ఒక క్లాస్ ఉంది. క్లాస్లో బాయ్స్ యావరేజ్ 20, బాయ్స్ యావరేజ్ వెయిట్ 20, గర్ల్స్ యావరేజ్ వెయిట్ 30, క్లాస్ యావరేజ్ 26 అని ఇస్తారు. ఇది బాయ్స్ యావరేజ్, ఇది గర్ల్స్ యావరేజ్, ఇది వచ్చి క్లాస్ యావరేజ్. ఇప్పుడు ఏం చేయాలంటే బిగ్గెస్ట్ మైనస్ స్మాలెస్ట్, 30 మైనస్ 26. నెక్స్ట్ బిగ్గెస్ట్ మైనస్ స్మాలెస్ట్, 20 26 కదా, 26 మైనస్ 20. ఫైనల్గా వచ్చేదాన్ని రేషియో అంటాం. 30లో 26 పోతే 4, 26లో 20 పోతే 6. ఫైనల్గా వచ్చేదాన్ని రేషియో అంటాం. దేనికి రేషియో అంటే బాయ్స్కి గర్ల్స్కి రేషియో. అంటే ఎంతమంది బాయ్స్ ఎంతమంది గర్ల్స్ ఏ రేషియోలో ఉన్నారంటే 4:6, 2 2s 2 3s. ఈ విధంగా మనం అలిగేషన్స్ అయితే అప్లై చేస్తాము. ఇప్పుడు మనం ఈ ఇయర్ జరిగినటువంటి ఎస్ఎస్సి జీడి పివైక్యూస్ అయితే చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ రేషియో. ఏం కనుక్కోవాలి మనం? రేషియో కనుక్కోవాలి. ఫస్ట్ రైస్ వచ్చి 8.30 రూపీస్. ఈ రైసు మిక్స్ చేసాం. సెకండ్ వెరైటీ రైస్ వచ్చి 5.30. ఈ రెండింటిని మిక్స్ చేస్తే ప్రైస్ ఎంత వచ్చింది? 6.30. ఇప్పుడు ఏం చేయాలా? బిగ్గెస్ట్ మైనస్ స్మాలెస్ట్, 630 మైనస్ 530. ఇక్కడ కూడా ఏం చేయాలి మనం? బిగ్గెస్ట్ మైనస్ స్మాలెస్ట్. 6లో 5 పోతే 1, 8లో 6 పోతే 2, 30లో 30 పోతుంది కాబట్టి ఫైనల్గా ఆన్సర్ ఏమొస్తుంది? 1:2. అంటే ఫస్ట్ వెరైటీ సెకండ్ వెరైటీ ఏ రేషియోలో మిక్స్ చేయాలి మనం? 1:2. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ వాట్ రేషియో. అంటే ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? నిష్పత్తి అయితే కనుక్కోవాలి. ఫస్ట్ వెరైటీ ప్రైస్ ఎంత? 165 రూపీస్. సెకండ్ వెరైటీ ప్రైస్ 285. ఈ రెండింటిని మిక్స్ చేస్తే మిక్చర్ ప్రైస్ 195. మిక్చర్ ఎప్పుడు మిడిల్లో రాసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలా? బిగ్గెస్ట్ మైనస్ స్మాలెస్ట్, 285లో 195 తీసేయండి, 195లో 165 తీసేయండి. నెక్స్ట్ 285లో 195 తీసేస్తే అప్పుడు ఎంత అవుతుంది? 90 వస్తుంది. 31s 33s. అంటే ఆన్సర్ 3:1. అంటే ఈ రెండు వెరైటీ రైసుల్ని ఏ రేషియోలో కలపాలి మనం? 3:1. నెక్స్ట్ క్వశ్చన్, నివేదిత బైస్ 6 kg ఆఫ్ కాఫీ పౌడర్. ఇక్కడ 6 kg కాఫీ పౌడర్ కాస్ట్ ఎంత అంటే 1 kg కాస్ట్, 1 kg కాఫీ పౌడర్ కాస్ట్ ఎంత? 2730. ఇలా 6 kgs తీసుకున్నారు. మళ్ళీ 12 kgs కాఫీ పౌడర్ తీసుకున్నారు. 1 kg కాస్ట్ ఎంత? 1002 రూపీస్. ఇప్పుడు ఈ రెండింటిని కలిపారు. కలిపితే ఎన్ని కేజీస్ వస్తుంది? 18 kgs. ఇది 6, ఇది 12, 18 kgs. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? కాస్ట్ పర్ కేజీ అంటే కిలో సగటు ధర కనుక్కోవాలి. కాస్ట్ పర్ కేజీ కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాం మనం? టోటల్ కాస్ట్ బై టోటల్ వెయిట్. టోటల్ వెయిట్ అంటే ఇది 6, ఇది 12, 6 + 12. టోటల్ కాస్ట్ కనుక్కుందాం. 1 kg ఎంత? 2730. ఎన్ని కేజీస్? 6 kgs. 1 kg వచ్చి 1002 రూపీస్. ఎన్ని కేజీస్? 12 kgs. ఏదన్నా కామన్గా ఉంటే క్యాన్సిల్ చేసుకోండి. 6 1s 6 2s
6 1s 6 2s. అన్నిట్లో మనం 6 అయితే క్యాన్సిల్ చేసాం. 2730 2తో మల్టిప్లై చేయండి. ఎంత వస్తుంది మనకు? 3. యాడ్ చేయండి. 4734 డివైడెడ్ బై 3. 3 1s 17 కదా. 3 5s 15 23. 3 7s 21. 3 8s. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ కేజీస్ ఆఫ్ షుగర్? అంటే ఎన్ని కేజీస్ ఆఫ్ షుగర్ ఎంత ఉందో తెలియదు కదా. ఎక్స్ కేజీస్ అనుకుందామా. ఎక్స్ కేజీ షుగర్ ఉంది. ప్రైస్ ఎంత? 3.8 రూపీస్. ఇప్పుడు మనం దీన్ని వచ్చి 60 కేజీస్ షుగర్తో కలిపాం. ప్రైస్ ఎంత? 4.60. ఈ రెండింటిని కలిపి మిశ్రమాన్ని ఎంత రేటుకి అమ్మాం? 5 రూపీస్ పర్ కేజ్. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చారు, అమ్మే ధర ఇచ్చాడు. ఎంతనే? 5 రూపీస్. ఇలా అమ్మడం వల్ల ప్రాఫిట్ వచ్చింది. ఎంత పర్సెంట్? 25%. మీరు గమనిస్తే ఇక్కడంతా కాస్ట్ ప్రైజెస్ రాసాం కాబట్టి మిక్చర్ది కూడా ఏం రాయాలి మనం? కాస్ట్ ప్రైజే రాయాలి. మిక్చర్ది కూడా ఏం రాయాలి మనం? కాస్ట్ ప్రైజే రాయాలి. కాస్ట్ ప్రైస్ తెలియదు, 25% ప్రాఫిట్. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 5. కాస్ట్ ప్రైస్ తెలియదు కదా, ఎక్స్ అనుకుందామా. ప్రాఫిట్ అంటే ప్లస్ 100 + 25 125/100. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 5 రూపీస్. 5 1s 5 25s 25 4s. అంటే మిక్చర్ యొక్క సెల్లింగ్ ప్రైస్ 5 రూపీస్, కాస్ట్ ప్రైస్ 4 రూపీస్. ఈ రెండు కాస్ట్ ప్రైజులు కాబట్టి మిక్చర్ యొక్క కాస్ట్ ప్రైజే రాయాలి. ఇప్పుడు ఏం చేయాలా? బిగ్గెస్ట్ మైనస్ స్మాలెస్ట్. 4లో 3.8 తీసేయండి. 4.6 - 4 సపరేట్ చేస్తే 0.6 0.2. ఫైనల్గా వచ్చేదాన్ని రేషియో అంటారు. 2 1s 2 3s. రేషియో ఎంత వచ్చింది మనకు? 3:1. ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ 60 ఉంది. రేషియో 3:1. ఇప్పుడు ఎలా చేయాలంటే ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. x × 1 x 60 × 3 ఎంత? 180. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. థ్యాంక్ యూ ఎవరీవన్.